బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో వివాదంలో ఉన్న విమానాశ్రయ భూముల్లో గల స్థలంలో అక్రమ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కలకలం రేపుతోంది. పట్టణంలోని 2వ వార్డు కోతిబొమ్మ సెంటర్ సాయిబాబా గుడి సమీపంలో జరుగుతున్న ఈ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం వెనుక కథ నడుపుతున్నది ఎవరు? రెవెన్యూ అధికారులు ఈ స్థలంలో నిర్మాణం సరికాదంటూ జేసీబీలతో కూలగొట్టిన ఈ అక్రమ కాంప్లెక్స్ నిర్మాణం మళ్లీ జరగడం వెనుక ఆంతర్యం ఏంటి? ఈ భూమికి సంబంధించిన వివాదం రెవెన్యూ పరిధిలో ఉందా లేక మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్ పరిధిలో ఉందా అనేది తేలాల్సి ఉంది. అప్పట్లో అనుమతులు లేని భవనానికి ఇప్పుడు అనుమతులు ఎలా వచ్చాయనేది తేలాల్సి ఉంది. ఈ భూమి ఒక ఎడ్యుకేషనల్ సొసైటీకి సంబంధించిన భూమిగా ప్రచారం జోరుగా సాగుతోంది. అలాంటి భూమిలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేస్తున్న సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెవెన్యూ పరిధిలోని విమానాశ్రయ భూముల్లో అనుమతులు లేకుండా కమర్షియల్ కట్టడాలు నిర్మాణం చేయడం, అందున ఈ భూమి వివాదంలో ఉందన్న విషయం అధికారులకు తెలిసినా దర్జాగా ఆక్రమణదారుడు నిర్మాణం చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. వెంటనే ఈ అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేసి విలువైన రెవెన్యూ భూమిని కాపాడాలని స్థానిక ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై పూర్తి వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది.